హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసానండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది గమనించండి. స్ట్రెయిటనింగ్ చేయటానికి రెడీ అవుతూనే ఈ కర్లింగ్‌గా ఉన్న ఈ హెయిర్‌ని మొత్తానికి 4, 5 భాగాలు చేసేసుకున్నానండి. అలా 4, 5 భాగాలు చేసి క్లచెస్ పెట్టేశాను. ఆ తర్వాత స్ట్రెయిటనింగ్ చేయటానికి రెడీ అవుతూ ఇంతకీ ఈ జుట్టు టూ మచ్ అంటే ఎక్కువ కర్లింగ్ ఉందా? తక్కువ కర్లింగ్ ఉందో చూసారు. ఈ కర్లింగ్ చేసేటప్పుడు మనము జుట్టు పాడవకుండా ఉండాలంటే ప్రొటెక్షన్‌గా నేను ఏం వాడాను అన్నది చెప్తా. అలానే ఆహ్, కర్లింగ్ హెయిరు స్ట్రెయిటనింగ్ చేసుకుంటున్నప్పుడు తలస్నానం చేసి ఉండాలి. అలానే తడి జుట్టు ఉండకూడదు. అలా అని బాగా పొడి జుట్టు ఉండకూడదు. అర్థమైంది కదా! అలానే నేను ఎన్నెన్ని భాగాలు చేశానో చెప్పాను గదా! 4, 5 భాగాలు. అలానే ఆ 4, 5 భాగాలలో ఒక్కొక్క భాగంలో తీసుకుంటూ కొంచెం కొంచెం జుట్టు తీసుకుంటున్నాను. ఆ స్ట్రెయిటనింగ్ చేస్తూ ఉన్నాను. స్ట్రెయిటనింగ్ అంటే తెలిసిందే కదండీ! హెయిర్ ఇస్త్రీ. అంటే జుట్టుకి శారీకి ఎలా ఇస్త్రీ చేస్తున్నామో, ఈ జుట్టుకి కూడా అంతే ఇస్త్రీ చేస్తున్నట్టు. పైనుంచి సన్న సన్న పాయలు తీసుకున్నామా, ఈ స్ట్రెయిట్ నుంచి పైనుంచి కిందకి ఎలా చేస్తున్నానో చూస్తున్నారు. అలా అని ఈ జుట్టు ఎక్కువ హీట్ పెట్టకూడదు ఈ జుట్టుకి. అలా అని తక్కువ హీట్ పెట్టామనుకోండి అసలు స్ట్రెయిటనింగే అవ్వదు. ఇంతకీ ఈ జుట్టుకి నేను స్ట్రెయిటనింగ్ చేస్తూ ఏం అప్లై చేశానో అన్నది మీకు చెప్పలేదు కదా! ఈ పాప ఇంటి దగ్గరే స్ట్రెయిటనింగ్ చేసుకుందామని ప్లాన్ చేసుకుంది. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి నా దగ్గరికొచ్చింది. ఇంటి దగ్గర స్ట్రెయిటనింగ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటూ ఇదిగో ఈ లివర్ ఆయిల్ రాసేసుకుంది. అంటే తనకి తను ఈ ఈ స్ట్రెయిటనింగ్ అనేది ఎవరికి వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చండి. అలా చేసుకుందామని ప్లాన్ చేసుకొని, అబ్బా! నా వల్ల కాదులే అని అనుకుంటూ మళ్ళీ నాకు ఫోన్ చేసింది. ఆంటీ నేను పార్లర్‌కొస్తున్నాను. హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను. మీరు ఈ టైంలో ఫ్రీగా ఉన్నారా? అని అడగటం. అరే! నేను ఆల్రెడీ నాకు పార్లర్‌లో కస్టమర్ ఉన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకొని రా అని చెప్పటం. నేను చెప్పిన టైంకి ఆ పాప రావటం. ఇదిగో ఇలా స్ట్రెయిటనింగ్ చేయటానికి రెడీ అయ్యానా, ఆ పాప ఆల్రెడీ ఈ లివాన్ ఆయిల్ రాయటం, ఆ స్ట్రెయిటనింగ్ చేసుకుందామని ప్లాన్ చేసుకోవటం ఉన్నది చూసారు. అలా ఈ లివాన్ ఆయిల్ ఎలా పెట్టింది ఏంటి అని అడిగాను. జుట్టుని చూడంగానే అర్థమైపోయింది. నేను స్ట్రెయిటనింగ్ చేద్దామని ప్లాన్ చేసుకునేటప్పటికే జుట్టు చూడంగానే అర్థమైపోయింది. ఎలా రాసావురా అంటే, ఇదిగో ఇలా అని చెప్పి తను రాసుకున్న పద్ధతిలో చెప్పింది. అసలు నేను మీకు ఈ వీడియో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అన్నది కూడా చెప్తా. ఈ లివాన్ ఆయిల్ అరచేతిలోకి 4, 5 చుక్కలు వేసుకున్నామా, 2 చేతులతో రబ్ చేసుకున్నామా, ఆ తర్వాత ఈ జుట్టుకి అంటే మన జుట్టుకి అప్లై చేసుకోవటం ఎలా అంటే పించింగు, ట్యాపింగే ఇవ్వాలండి. కొబ్బరి నూనె రాసినట్టుగా 2 అరచేతుల్లో రబ్ చేసుకొని, ఆ చేతితో అలా రాసేయకూడదు. దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఎందుకు స్ట్రెయిటనింగ్ చేసుకుంటున్నామంటే, కర్లింగ్‌గా ఉన్న హెయిరు స్ట్రెయిటనింగ్ అవ్వాలి. అలానే తల స్నానం చేసిన ఫీలింగ్ అనిపించాలి. అసలు ఈ లివాన్ ఆయిల్ ఎక్కువ గనక రాస్తే స్ట్రెయిటనింగ్ చేసిన ఫీలింగ్ అటుంచు అది బావుంటుంది. కానీ తలస్నానం చేసిన ఫీలింగ్ ఆ అందము, ఆ లుక్కు రాదు. అందుకని పైన ఆ పించింగు, ట్యాపింగ్ ఇచ్చేసుకొని చక్కగా స్ట్రెయిటనింగ్ చేసుకోవాలి. ఈ స్ట్రెయిటనింగ్ వల్ల ఆహ్, ఈ లివాన్ రాయటం వల్ల స్ట్రెయిటనింగ్‌కి ఈ ప్రొటెక్షను ఉంటదండి జుట్టుకి. లేకపోతే ఈ జుట్టు ఇంకా పెళుసుబారిపోయి జుట్టు చిట్లిపోయినట్టు అనిపిస్తది. ఎలా ఉంది చేసినప్పుడు, చేయకముందు తేడా గమనించారా? చేసినప్పుడు కొంచెం కొంచెం కర్లింగ్ ఉంది. చేసిన తర్వాత ఎలా ఉంది? చక్కగా స్ట్రెయిటనింగ్ చాలా మంచిగా వచ్చింది కదా! ఈ లివాన్ ఆయిల్ రాయటము, ఈ హెయిర్‌కి ప్రొటెక్షన్ ఉండటము ఎంత మంచిగా ఉందో మీకు చెప్పాను గదా! నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్